కాళ్ళకి నమస్కరిస్తున్నాము. వందే పార్వతీ పరమేశ్వరు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆ పరమేశ్వరుడే. మనం లక్ష్మీదేవిని యొక్క ఐశ్వర్యానికి అధిదేవతగా మనం భావిస్తాం. కానీ అక్కడ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఐశ్వర్యం, ఆ ఈశ్వర శబ్దంలోనే ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుడు అనుకుంటేనే ఐశ్వర్యం వస్తుంది. అప్పుడు ఆయనకు కావలసిందేమి? ఒక కణము జలం, ఒక బిల్వదళం. ఆయన ఆర్భాటాలు ఏమీ కోరుకోడు. ఏం కోరుకుంటాడు ఆయన? ఒక కణము జలం, నీళ్లు పోస్తే చాలు చల్లబడిపోతాడు ఆయన. భోళాశంకరుడు. ఒక బిల్వదళం పెడితే చాలు, ఆహా నా భక్తుడు అద్భుతంగా నాకు పూజ చేసినాడు అని చెప్పి సంతోషపడతాడు భోళాశంకరుడు ఆయన. కాబట్టి ఆ భోళాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, ఆ జగన్మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మన ఇంట్లో శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. ఆ జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి ఆ శివపార్వతుల కళ్యాణం చేస్తే ఇక తిరుగు ఉండదు. మనం మన ఇంట్లో ఒక అమ్మాయి వివాహం చేస్తేనే ఇప్పుడు వేద మంత్రాల్లో వస్తాయి, దశపూర్వేషాం దశాపరేషాం. దశపూర్వేషాం అంటే మన ముందు తరాలు 10 ముందు తరాలు, మన వెనక 10 తరాలు, గతించిపోయిన తరాలు. ఇవన్నీ కూడా ఒక కన్యాదానంతో వారందరూ కూడా సంతుష్టులవుతారట, వారు భాగ్యవంతులైతారట. దశపూర్వేషాం దశాపరేషాం ఇప్పుడు మంత్రాల్లో మనం వింటాం. అట్లాగా ఒక అమ్మాయి వివాహం చేస్తేనే మనకు ఇంత ఫలితం కలిగితే, కన్యాదాన ఫలితం కలిగితే, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తూ ఉంటే ఇక మనకి ఎంత ఫలితం కలగాలి. కాబట్టి మనందరం కూడా చక్కగా భక్తి ప్రపత్తులతో నమశివాయ నామాన్ని, పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ అయ్యవార్లు చెప్తున్నటువంటి మంత్రాలని మనం వింటూ ఒక పక్కన జరుగుతున్న ఈ సంగీతాన్ని కూడా సందర్భోచితంగా, అక్కడ ఏ పాద ప్రక్షాళన అవుతుంది ఒక పాట ఉంటుంది, అక్కడ తలంబ్రాలు ఇక్కడ ఒక పాట ఉంటుంది, అక్కడ మంగళసూత్రం ఒక పాట ఉంటుంది, తర్వాత మాలలు వేస్తాం. మీరందరూ చక్కగా నృత్యము చేసి ఆ మాలలు పట్టుకొని నృత్యం చేసి ఆ పార్వతీ పరమేశ్వరులకు వెయ్యాలి. ఎంత వైభవంగా జరుగుతుంది. మన మణికంఠ శర్మ, మన సాయి శర్మ, ఈ ఇద్దరు కూడా చక్కగా మీకు ఆ కళ్యాణం యొక్క తంతును మీకు వివరిస్తూ చక్కటి వేదమంత్రాలతో కళ్యాణాన్ని ఇప్పుడు చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. భోళాశంకర భగవానికి జై, భక్తవత్సల భగవానికి జై, జగదంబా మహారాజ్ఞికి జై.
विधूरकारे निर्विघ्नकार्येषु बलंसि सिद्धौ विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्री पार्वती परमेश्वर ध्यान సావధాన. ఇక్కడ కూడా మనకి మంత్రం చెప్పింది సావధానంగా ఉండండి అని. అంటే ఆనందం అప్పుడు కలుగుతున్నారు. అంటే మంత్రం ఈ విధంగా చెప్తుంది కాబట్టి ఈ సమయంలో ఏం చేస్తారు, ఏదో దయ్యాలు భూతాలు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుగా ఓ ఏదో ఇద్దరు చూసుకోవాలి. చూపులు కలిసిన శుభవేళ. ఆ చూపులు కలిస్తే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ పెరుగుతుంది. అది ఆ మంత్రం యొక్క సావధాన. అంటే సావధానంగా ఉండండి. శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణ దివ్యాంబర హేమభూష కళ్యాణ గౌరీ శుభమంగళధార సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. గాంధీవం గరుడధ్వజం గణపతిం గంగాధరం గౌతమం గౌరీశం కవచం గవపతిం గోవర్ధనం గోకులం సువారో సురక్షత్రం సుయోగో సుచంద్రతారామో ఆదిత్యాది నవగ్రహ దేవత శుభ ఏకాదశస్థాన ఫలావాప్త్యర్థం. అందరూ కూడా నమస్కారం చేస్తున్నాం. ఒకసారి బాగా గట్టి సభ చేయాలి. ఓం నమస్తే రామ. కూతురు కొంత పెడమని నవ్వీని వెండి కూతురు కొంత పెడల పరిమళము ఇంకపు కూటమి పెరగటి చెమటల అంకము కూతల పరిమళము వెంకటపతిపై వెలుగులు నిచ్చేరు సకుమనముల జాజన వెంకటపతిపై వెలుగులు నిచ్చేరు సకుమనముల జాజన జగడపు జనముల జాజన శివనియ పెళ్ళండి కోటి కోటి మురిపాలు చూసి వద్దములండి ఆ సంబడాలు
భద్రములండి తిని భద్రములండి చూసి భద్రములండి ఆ సంగనాలు శంకర భగవానికి పార్వతీ పదయే హర హర మహాదేవ. లోకాం పుష్పం వేద పుష్పాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద. ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణయే నమః ఓం ఖడ్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శివవిష్ణాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః కైలాసవాసనే నమః ఓం కవచనే నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం స్వరమయాయ నమః ఓం పురారాధయే నమః ఓం భగవతే నమః ఓం ప్రమథాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేనజనకాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపదయే నమః ఓం స్థానవే నమః ఓం మహిర్భుజ్యాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం అజాయ నమః ఓం పాశుర్గోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం వరాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాని సమర్పయామి ధూపం ఉమా పార్వతి నాథ గంగాధర హరనాథ శైలేశ శంభో హర హర పార్వతి నాథ గంగా